అండి. నమస్తే. ముందుగా దీన్ని ఇక్కడ జ్ఞానక్షేత్రం అని పిలుస్తున్నారని మేము కూడా విన్నాం. అసలు ఈ జ్ఞానక్షేత్రం యొక్క విశిష్టత ఏంటో ఒకసారి మీ మాటల్లో తెలియజేయండి. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ముందుగా మా గురువుగారు శ్రీ వెలగపూడి వీరరాఘవస్వామి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక దూత ఛానల్ అనేది మొదలుపెట్టి ప్రియాంక ఆయన బాలసుబ్రహ్మణ్యం దంపతులు ఒక ఉన్నతమైన చాలా గొప్ప సత్సంకల్పం చేశారు. అది ఎందుకు ఇన్ని సూపర్లేటివ్స్ యాడ్ చేస్తున్నారు? మామూలుగా సత్సంకల్పం అంటే సరిపోతుంది కదా అని మీరు అడగచ్చు. అది ఎందుకు అలా అంటే సత్సంకల్పం వ్యావహారికంగా కూడా ఉండొచ్చు, ఈ లౌకికంగా కూడా ఉండొచ్చు. కానీ పారమార్థికానికి ఆ పారలౌకికానికి సంబంధించినట్టు సంకల్పం చేశారు కాబట్టి దానికి అన్ని సూపర్లేటివ్స్ ప్రిఫిక్స్లు యాడ్ చేశాను అనమాట. ఏంటంటే ఒక ఛానల్ మొదలెట్టినప్పుడు వాళ్ళు ఏదన్నా భక్తి కార్యక్రమం అంటే సుప్రభాతం వేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా చాలామంది మహానుభావులు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు సంస్కృత పండితులు మాట్లాడినా కూడా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు వాళ్ళ పర్మిషన్ తీసుకొని. మాలాంటి ఇలాంటి సామాన్యుల దగ్గరికి రావాలని ఎలా అనిపించింది, ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఒక రకంగా వారు ప్రియాంక గారు మా సత్సంగంలో మా చంద్రశేఖర్ గారి మేనకోడలు అవ్వడం ఒకటి, అది ఒక రకంగా ఆ సందర్భం, అది వాళ్ళ రిలేషన్షిప్ ఉన్నా కూడా ఇలాంటి సంకల్పం ఒక సామాన్య గృహస్థు, ఒక కుటుంబీకుడు, మీరు ఈ ప్లేస్ చూస్తున్నారు, ఇది ఒక ఎంప్లాయీ, ఒక సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఆఫీసర్, ఒక ఇల్లు, ఆయన గృహస్థు, వారికి భార్య పిల్లలు సంసారం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇది ఎలా అంటే పెద్ద పెద్ద ఆశ్రమాలు చూస్తుండొచ్చు, ఎంతోమంది మహానుభావుల్ని చదువుకున్న వాళ్ళని చూస్తుండొచ్చు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీకు ఏ రోజైనా ఏదైనా ఒక కోరిక అనేది కలిగితే మా గురువుగారు లాంటి గురువుగారు దొరకాలని సంకల్పించండి చాలు. ఎందుకంటే ఇది చాలామంది చెప్తారు అనన్య భక్తి, ఇలా గాలి లేని చోట దీపంలా ఉండాలి, ఇలా చేయాలి అలా చేయాలి. ఎలా నేను ఇప్పుడు ఒక పెద్ద ఆశ్రమానికి వెళ్ళాను, ఆ స్వామీజీయో ఈయన అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. అట్లాంటిది కామన్ మ్యాన్, ఒక జీవి, దీనిలో క్వాలిఫికేషన్ ఏమీ లేదు, ఒక జీవి. మా గురువుగారి దగ్గరికి 20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు నాకు తెలుగు సెంటెన్స్ కూడా సమంగా చదవడం రాదు. కంప్లీట్గా చదివితేనే, ఫాస్ట్గా చదివితే దాని భావం అర్థమవుతుంది. ఆయన ఎత్తుకోవడమే డైరెక్ట్గా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎత్తుకున్నారు. ఇదేంటి గురుగారు తలలో చెమటలు పడుతున్నాయి, ఏం అర్థం కావట్లేదు ఇది అంటాను. ఆయన నా స్థాయికి దిగి ఎక్స్ప్లెనేషన్ చేయడం మొదలుపెట్టారు. అలాగా స్తోత్రాలన్నీ అవన్నీ చిన్న చిన్నగా మొదలుపెట్టి భక్తి, ఆ తర్వాత జ్ఞానం, ఒక ఆశ్రమ నియమాలు ఎలా ఉంటాయి, గురువుల దగ్గర ఎలా ఉండాలి, ఇవన్నీ తెలియడానికి సుందర చైతన్య స్వామి గారి ఆశ్రమానికి పరిచయం చేశారు. ఆ మహానుభావుల చేత మాకు ఆయన భగవత్ స్వరూపులు, మాకు వారి చేత మంత్రదీక్ష ఇప్పించారు. ఆయన మాకు ఉగ్గుపాలతోటి మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అని చెప్పి మాకు మొదటి రోజు నుంచి కూడా ఆయన మాకు చెప్పింది, స్వామీజీ చెప్పింది. ఆ తర్వాత ఏంటంటే మీకు సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే దీన్ని జ్ఞానక్షేత్రం అని ఎందుకు అన్నారు అంటే, ఇక్కడ జ్ఞానం అద్వైత జ్ఞానం అంటే మీరు పురుష సూక్తం, మంత్రపుష్పంలో వీటిలో చదివి ఉంటారు, నాణ్య పంద ఆయన విద్యతే. ఈ విద్య, ఏ విద్య అయితే మీరు తెలుసుకుంటే ఇంకో విద్య తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, తత్వ విచారం. ఈ సత్సంగంలో జరగాల్సింది ఏంటంటే ఏదో భజన చేసామా, ప్రసాదం తీసుకున్నామా, వెళ్ళిపోయామా, గురువుగారికి నమస్కారం చేసుకున్నాం, ఇలా కాదు. కంటిన్యూటీ డైలీ ఉండాలి. ఇప్పుడు స్వామీజీ దగ్గర రోజు వెళ్ళడం, ఏ ఆదివారమో గురువారం దర్శనానికి వెళ్తాం, ఆయన ప్రవచనాలు వింటాము. అందులో బాగా ప్రభావితం చేసినటువంటి సాధన పంచకం, అలాగే మాండూక్యోపనిషత్తు, కఠోపనిషత్తు. ఏంటండి ఇవన్నీ ఒక సామాన్యులుగా ఎక్కడెక్కడో విన్నాం, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇవన్నీ మాట్లాడేస్తున్నారు. ఏంటి అంటే మా గురువు గారు అధ్యయనం చేయించని గ్రంథం అంటూ లేదండి.
అది అతిశయోక్తి కాదు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ప్రతి వాళ్ళ ఇళ్ళల్లో పుస్తకాలు ఏమున్నాయి, అది ఊరికి అలంకారంగా కాదు. భాగవతం తీసుకుంటే భగవంతుడి దయ వల్ల శ్రీధరియ భాగవతం వచ్చింది మాకు. ఆ శ్రీధరియ భాగవతంలో కూడా అక్షరం 13 వాల్యూమ్స్ ఇట్లా పట్టుకుంటే 2 చేతులు సరిపోవు అన్నమాట. అవి ఫ్రీగా భగవంతుడు మనకు పంపించాడు. అంటే ఎందుకంటే మన సంకల్పం సత్సంకల్పం అయినప్పుడు మనకి ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఈ అన్నీ ఆటోమేటిక్గా మనకే భగవంతుడు అన్నీ అరేంజ్ చేస్తుంటాడు. అలా వారు 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని కష్టపడి ప్రతి ఒక్కటి ప్రస్థానత్రయం అంటారు. ఆది శంకరాచార్యులు వారు ఇచ్చిన సిలబస్ ప్రస్థానత్రయం. ఆ ప్రస్థానత్రయం అంటే 3, ఈ భగవద్గీత, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఇవన్నీ కాకుండా ఎన్నో గ్రంథాలు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కానీ జస్ట్ ఒక ఇంట్రొడక్షన్గా దీన్ని జ్ఞానక్షేత్రం అని ఎందుకన్నారంటే జ్ఞానం తప్ప ఇంకో డిస్కషన్ ఉండదు ఇక్కడ. జ్ఞానం అంటే ప్యూర్ అద్వైత విజ్ఞానం. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వే ఆ పరమాత్మ స్వరూపం. అందరిలో ఉన్న చైతన్యమే నీలో ఉంది. ఆ చైతన్యం అదే పరమాత్మ, నీలో నువ్వే ఆ పరమాత్మ స్వరూపం అని తెలిసిపించే జ్ఞానమే మనది. సనాతన ధర్మం అవి చాలా మనం వింటుంటాం మాట. ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఈ సనాతన ధర్మం. నువ్వు ఆ భగవత్ స్వరూపుడివి. ప్రతి జీవి భగవత్ స్వరూపుడు. వాడు తెలుసుకోవాలి. ఎలా అంటే మనం అజ్ఞానం కొద్దీ అన్నీ మోసుకుపోయాయి కాబట్టి మనకు తెలియట్లేదు. ఆ అజ్ఞానం తొలగిస్తే సరిపోతుంది. అంటే ఒక డైమండ్ ఉంది, ఆ కోల్ మైన్లో ఎక్కడో పడిపోయింది, అదంతా తొలగిచ్చేస్తే ఆ డైమండ్ బయటకు వస్తుంది. ఆల్రెడీ ఉన్నదే, ఇప్పుడు కొత్తగా తీసేదేం లేదు అక్కడ. అలాగా గురువుగారు 20 సంవత్సరాలు కష్టపడి ఈ కళ్యాణాలు అయితే 30 పైన రామ కళ్యాణాలు ఈ విగ్రహాలకి, ఇలాగా ఈ పట్టాభిషేకాలు. వాళ్ళ అమ్మాయి కూడా చాలా ఉదార హృదయం, గురుపుత్రిక జ్యోతి గారు, ఈ చంద్రశేఖర్ గారి సహకారం, ఎన్నో జ్ఞానక్షేత్రాలు. ఎందుకంటే తీర్థయాత్ర అంటేనే గురువుగారికి నచ్చదు, అది జ్ఞానయాత్ర. ఇప్పుడు మనం ఒక గ్రంథం తీసుకున్న తర్వాత రామాయణం తీసుకున్నాం. చిత్రకూట ఎక్కడుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం బాగా అలవాటు అయిపోయిందంటే ఒక పాష్ అట్మాస్ఫియర్ కావాలి. టీటీడీయో లేకపోతే శ్రీశైలం అన్నీ ఎవ్రీథింగ్ వెల్ అరేంజ్డ్ అనమాట. మనకు ఆన్లైన్ బుకింగ్స్ అయిపోవాలి, వెళ్ళాలి. నేను చెప్పిన ఆశ్రమాలకైతే ఎవరు వెళ్ళను కూడా వెళ్ళరు. ఎంతమందికి తెలుసో తెలియదు. బీహార్లో వాల్మీకి ఆశ్రమం, విశ్వామిత్ర, సప్తఋషి ఆశ్రమాలకు తీసుకెళ్లారు. అక్కడ హోమాలు చేయించారు. అంటే దాని ఎలా వస్తుందంటే మీరు నిష్కామ కర్మ చేసినప్పుడు చిత్తశుద్ధి వస్తుందని అందరూ చెప్తారు. ఆ చిత్తశుద్ధికి మీకు రిజల్ట్స్ ఎప్పటికప్పుడు కనిపించేస్తుంటాయి. ఈ మహానుభావులు, మా గురువుగారు, మా తల్లిగారు ఎప్పుడో చాలా కాలం క్రితమే మాకు కాలం చేశారు. తర్వాత గురుపత్ని గారు కాలం చేసిన తర్వాత ఆవిడ బ్రహ్మైక్యం పొందిన తర్వాత వాళ్ళ అబ్బాయిని నన్ను తీసుకెళ్లారు. ఏం ఇంట్రెస్ట్ ఉంటుందని ఒక గురువుకి? జస్ట్ టెల్ మీ, నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఆ గురువు అనే వాళ్ళు ఒక తండ్రిలా కాపాడతాడు. వాళ్ళు ఇచ్చేది పునర్జన్మ అండి. తల్లిదండ్రులు శరీరం ఇస్తారు, కానీ గురువు ఇచ్చేది ఇంకొక జన్మ. అది జ్ఞానంతో ఇచ్చేది. అది చాలా చాలా ముఖ్యమైనది. ఇలా మిమ్మల్ని కంటికి రెప్పలా ఇన్ని సంవత్సరాలు కాపాడి మిమ్మల్ని కొన్ని బాధ కలిగించవచ్చు, కటువుగా మాట్లాడచ్చు, కానీ అది మన ఉద్ధరణకే, అది మన ఉద్ధరించడానికే చేసిందని అర్థం చేసుకొని గురువుల్ని అంటిపెట్టుకొని అర్థం చేసుకొని ఉండగలిగిన వాడికి బాగా దానివల్ల లాభం ఉంటుంది. అదే ఆ మాతృగాయ తీసుకెళ్లారు. అది అయిన తర్వాత ట్రైన్లో పరిచయం అయ్యారండి ఆయన. నాతోటి, మా అమ్మాయితోటి, మా ఆవిడతోటి అరగంట పైన మాట్లాడారండి, 11 దాకా. తర్వాత ఎవరు చెప్తున్నారు మీకు ఇవన్నీ తీసుకురండి, పక్క కోర్సులో ఉన్నారంటే అహ్మదాబాద్ ప్లాట్ఫామ్ మీద నించొని ఉన్నారు. ఆయన వెయిట్ చేస్తున్నారు గురువుగారి గురించి. మీ దగ్గర జ్ఞానం ఉంటే అన్నీ మీ దగ్గరికే నడిచొస్తాయండి. ఇలాగా చాలా ఉన్నాయి చెప్పాలంటే. గురువుగారి గురించి అయితే ఇంకా నేను చేసేది ఏం భజనేం కాదు, ఉన్నది ఫ్యాక్ట్. అది ఆయన గురించి చెప్పింది మొత్తం ఫ్యాక్ట్స్. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఎంతోమంది మాట్లాడాలి. ఇది జ్ఞానక్షేత్రమే, ఇంకా దీనిలో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ జ్ఞానం తప్ప ఇంకోటి వితరణ జరగదు. వేరే విషయాలు ఇక్కడ డిస్కషన్కి రావు. ఓన్లీ అద్వైత విజ్ఞానం. మీ స్వరూపాన్ని, ప్రతి ఒక్కళ్ళు భగవత్ స్వరూపులు, వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు మర్చిపోయి ఇట్లా జన్మ తీసుకున్నాం కాబట్టి ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. జీవన్ ముక్తి ఈజ్ ది టార్గెట్. జై గురుదేవ్. గురు పౌర్ణమి రోజు మీ ఛానల్ వాళ్ళు ఎంత గొప్ప సంకల్పం చేశారు. రియలీ హ్యాట్స్ ఆఫ్.